ఇండైరెక్ట్గా అడగల, డైరెక్ట్గా అడిగింది కదా. ఏమనింది? అంటే నీకున్న ప్రత్యేకత ఏంటి, లేకపోతే ఏంటి ఏంటి అని వేరే సార్లు నీ బలం యొక్క రహస్యం ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ అది. అదే డైరెక్ట్గా అడిగినప్పుడు ఆయనకు అర్థం కాలేదా? ఎందుకు ఆమె డైరెక్ట్గా అడుగుతుంది, ఎందుకు ఆ ప్రశ్న అడుగుతుంది? ఏదన్నా నా ఆ విషయం తెలుసుకొని నన్ను దెబ్బకొట్టడానికి, లేదా నా బలాన్ని తీసివేయడానికి, నన్ను బలహీనపరచాలి కదా అనుకొని ఆ స్త్రీ విషయంలో అక్కడ అలాగ తన రహస్యం చెప్పలేకుండా, అంటే ఆ విషయం డైరెక్ట్గా అడిగినప్పుడు కూడా అక్కడ తను ఆ విషయం చెప్పకుండా దాచి ఉంచలేకుండా తను తెలియపరిచి తన బలాన్ని పోగొట్టుకుంటాడు. కానీ అలాగే ఈ విషయాల్లో సంస్థలు ఇవన్నీ కూడా ఆయన బలహీనతలు వస్తాయి. ఈ బలహీనతలు చూసుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాగ ఎక్కడైనా మనలో బలహీనతలు ఏమైనా ఉన్నాయని వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవటం, ఇది దైవికమైన వాక్య విధానం. ఇది బిబ్లికల్గా వాక్య విధానం. అంటే బైబిల్లో అక్కడ ఏ బలహీనతలు అయితే ఉన్నాయి సంవత్సరంలో, మనలో కూడా ఎక్కడైనా ఈ బలహీనతలు ఉన్నాయా అని మొట్టమొదటి మనం పరిశీలన చేసుకునే ఒక ఆత్మీయమైన దైవికమైన మంచి విధానం ఇది. ఆ తర్వాత రెండవది ఏంటంటే, ఈ వ్యక్తిలో ఉన్న మంచి విషయాలు, గుడ్ థింగ్స్, మంచి విషయాలు లేదా ఆత్మీయ విషయాలు ఏంటి అని మనం చూద్దాం. అంటే ప్రతి మనిషిలో పాజిటివ్ నెగిటివ్ అన్నట్లుగానే మంచివి చెడు ఉంటా ఉంటాయి కదా. ఈయనలో మంచి విషయాలు ఉంటాయి. ఏంటో మంచి విషయాలు అంటే, ఈయన దేవుని కొరకే నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకించబడిన వాడు. ఇది మంచి లక్షణం, ప్రత్యేకత. కనుక ఒక సపరేట్ ప్రత్యేకించబడినవాడు. ఈ నాజీర్ అనే పదం ఏం చూపిస్తుందంటే, నాజీర్ ఆ దినాల్లో ఇశ్రాయేలీలు తాము ప్రత్యేకంగా ఉన్నాము, అంటే ఎవరైతే రథం నాజీర్ చేయబడ్డారు వారు, ఈ నాజీరు చేయబడ్డ వారు ప్రత్యేకంగా ఉన్న కొన్ని నియమాలు పాటిస్తారు. అప్పుడు వారు నాజీరు చేయబడ్డారు అని దానికి తెలియపడడానికి ప్రత్యేకంగా కొన్ని నియమాలు పట్టు. ఆ నియమాల్లోనే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది, తీయొద్దు కానీ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఆ నియమాలు ఉంటాయి. అంటే అపవిత్రమైన కలేబరాన్ని శవాన్ని ముట్టకూడదు, ద్రాక్షారస అపవిత్రమైనవన్నీ సేవించకూడదు, తాగకూడదు. అంటే ఇలాగ మనం చూస్తే అలాగ నాజీరు చేయబడిన వ్యక్తులకు ఈ పరిస్థితులు వారు కలిగి ఉంటారు. కొన్ని నియమాలు పాటిస్తారు. వారి క్షవరము చేయించుకోకూడదు. ఆ తర్వాత భోజన పానాదుల విషయంలో నిష్టగా ఉంటారు. ఎవరు? మరి ముఖ్యంగా ఇశ్రాయేలు, మరి ముఖ్యంగా నాజీరు చేయబడ్డారు. అంటే ఇశ్రాయేల్లో ప్రత్యేకంగా ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ దానియేలు గారు కదండి. అంటే ఇంకా మరీ ప్రత్యేకంగా మరీ నిష్టగా ఉండేది ఎవరంటే నాజీరు చేయబడ్డారు, ప్రతిష్ఠించబడ్డవారు. అట్లాంటిది ఇది ఆయనలో మంచి లక్షణం. అది నాజీరు చేయబడ్డారు. మరి దేవుడికి వరంగా ఇచ్చాడు తల్లిదండ్రులకి, మానోహ వారికి తల్లిదండ్రులకు వరంగా ఇచ్చాడు దేవుడు. ముందుగా అలాగనే నిర్ణయించి దేవుని వరపుత్రుడు అని చెప్పుకోవచ్చు, దేవుడు ముందుగా చేపించిన వరపుత్రుడు. అలా ఆయన మంచి విషయాలు. ఆ తర్వాత వస్తే ఇతని జీవితంలో ఇంకో మంచి విషయం ఏంటంటే, ఇశ్రాయేలుకి ఎప్పుడు కూడా హాని చేయలేదు. ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాడు కానీ ఎప్పుడు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళాడా? ఈ 4 అధ్యాయాల్లో ఎక్కడ కూడా యుద్ధాన్ని. దీనికి ఒక ఆధారం ఏంటంటే, బైబిల్ ఆధారం ఏంటంటే, అక్కడ అధ్యాయంలో మనం చూస్తే ఈ న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో చూడండి, దానికి ఆధారం 15వ అధ్యాయము 15-12. అందుకు వారు, మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించి నిన్ను కట్టవలసిందిగా సంవత్సరం, మీరు నా మీద పడుకున్నట్లు నాతో ప్రమాణం చేయడం. అందుకు వారు, అలా కాదు, నిశ్చయం మేము నా చంపం కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించమని చెప్పి 2 క్రొత్త తాళ్ళు కట్టి మనం. అయితే ఇక్కడ ఎందుకు ఆ పదం చెప్పి ఒక మాట చెప్తారు, ఏమన్నా సార్, మీరు నా మీద పడుకున్నట్లు నాతో ప్రమాణం. దీని వెనక ఒక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫిలిస్తీన్లు వస్తే ఈయనకు ఆల్రెడీ సంసోనుకి దేవుని ఆత్మ బలం ఉందని తెలుసు, ఆయన బలవంతుని దేవుడు. అయితే ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లు వస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏం చేయాలి? ఇప్పుడైనా యుద్ధం చేయాలి. ఫిలిస్తీన్ల మాట ప్రకారం ఏం చేయాలి? ఇశ్రాయేల్ పని ఏం చేయాలంటే తాళ్ళు కట్టి అప్పగించాలి. వాళ్ళ పని ఇశ్రాయేల్ అప్పగిస్తారు. అయితే మీరు అప్పగించాలి ఓకే, కానీ మీరు మాత్రం యుద్ధ సమయంలో నా మీద తిరగబడరు. ఎందుకు తిరగబడకూడదని తెలుసా? ఇప్పుడు ఫిలిస్తీన్లని చాలా హేళనగా చంపగలడు కదా, ఈజీగా చంపగలడు శత్రువు ఎంతటి వాళ్ళనైనా. అదే సమయంలో ఇశ్రాయేల్ కూడా వస్తే ఏం చేయాల్సి వస్తుంది? ఇశ్రాయేల్ని కూడా, తన తోటి సహోదరు ఇశ్రాయేల్ని కూడా చంపాలి. కనుక తన తోటి వారు చనిపోకూడదనే ఉద్దేశం అక్కడ దాని దాగి ఉంది. తన తోటి ఇశ్రాయేల్ని చంపకూడదు కాదు. అందుకోసం మీరు మాత్రం రాకూడదు, నన్ను అప్పగించడం ఓకే, కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మీరు నా మీద పడితే ఏం చేయాలా? మేము సంపాదించదు, లేదా చంపకుండా మౌనంగా ఉంటే వాళ్ళు వచ్చి తనను బంధిస్తారు, తన హాని చేస్తారు. కాబట్టి ఈ ఉద్దేశంతో ఇక్కడ సంవత్సరం అంటే ఇశ్రాయేల్కి మాత్రం ఈ 4 అధ్యాయాల్లో హాని చేయాలి. ఇది మంచి లక్షణం. శత్రువులకి హాని చేశాడు కానీ తన తోటి సహోదరు ఇశ్రాయేలుకు హాని చేయాలి. కాబట్టి ఈ లక్షణం ద్వారా మనం కూడా నేర్చుకోవచ్చు. అంటే మనము సాతానుకు హాని చేయొచ్చు కానీ, చెప్పండి ఎవరికి హాని చేయొచ్చు? అపవాది దూతలకు హాని చేయొచ్చు కానీ దేవుని బిడ్డలకు మనం ఇప్పుడు హాని చేయొచ్చు. తర్వాత మంచి లక్షణం ఏంటంటే, నేను బైబిల్ హిస్టరీలో, హ్యూమన్ హిస్టరీలో మనం చూస్తే, చరిత్రలో మనం చూస్తే సంసోను యొక్క అంత బలవంతుడు
బైబిల్లో కానీ చరిత్ర ఎక్కడ మనకి లేదు. దానికి ఎగ్జాంపుల్ బైబిల్లో పదం మనకు కనపడుతుంది. అదే అధ్యాయంలో ఆయన జీవితంలో మనం చూస్తే 14 చూద్దాం. అవన్నీ మోసుకుని పోతారు. 16వ అధ్యాయము 3వ వచనం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని, చదవండి అన్నమాట. మధ్యరాత్రి లేచి పట్టణ తలుపులను వాటి 2 ద్వారములను పట్టుకొని వాటి అడ్డుకరలోకి వాటిని ఊడబెరికి తన భుజంలో పెట్టుకొని ఎదురుగా ఉన్న కొండ కోణకు వాటి. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు అక్కడ మనం చూస్తే ఇక్కడ ఏంటంటే అది ఆ పట్టణ ప్రాంతానికి అక్కడ ఉన్న ఏంటంటే అది ఆ పట్టణంలో ఉన్న తలుపులు ద్వారబంధాలు అంటే గౌన్లు ఉంటాయి. అంటే మన ఇంటికి ఉండేదానికంటే కూడా మందిరానికంటే కూడా పెద్దగా ఉంటాయి ఆ ఊరిలోకి వచ్చేవి ఎంట్రన్స్లో. ఆ గౌన్లు పెద్ద గౌన్లు కనుక అలాంటి ద్వారబంధకాలు తలుపులన్నీ తన భుజాల మీద వేసుకుని ఏం చేశాడంట, చిన్న కర్ర పొల్ల కనుక భుజాలు వేసుకొని మోసుకున్నట్టుగా తలుపులు ద్వారబంధాలు మొత్తాన్ని మోసుకొని ఏం చేశాడు, ఊరవతలకి మోసుకొని పోయినాడు. అంటే ఎంత బలవంతుడో. బైబిల్లో దేవుడే సంసోన్ని బలవంతుడిగా చేశాడు. దేవుని ఆత్మ చేత ఆయన బలవంతుడిగా ప్రభు ఇచ్చిన బలమేది. కాబట్టి ఇక్కడ ఈయన చూస్తే ఆ బలవంతుడిగా మనకు కనబడుతుంటాడు. ప్రత్యేకించిగా నాజీర్చినవాడుగా బలవంతుడిగా మనకు కనబడు. దేవుడు ఇచ్చిన బలం అది. సొలొమోను జ్ఞానం సొలొమోను ఎట్లా నెంబర్ 1, ఆ తర్వాత చూస్తే బలములో సంసోను. కాబట్టి ఇలాగా ఆ తర్వాత చూస్తే ఈయనలో మరొక లక్ష్యం ఏంటి, ఆత్మీయ దైవిక ఆత్మావేశంలో ఉన్నప్పుడు ఈయనకు మానవాతీతమైన శక్తి ఉండేది. అంటే ఉదాహరణ లేఖనాలు చూస్తే ఈయనకు దేవుని ఆత్మావేశం ఉన్నప్పుడు ఇతరులకు ఉన్న శక్తి కంటే కూడా చాలా శక్తి అనేది గొప్పదిగా ఉంటుంది. ఉదాహరణకి 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతులు ఏమి లేకపోయినా దేని చీల్చాడు అక్కడ, దావీదు గనుక సింహాన్ని ఇచ్చినట్టు ఈయన కూడా కొదమ సింహాన్ని. ఈ దేవుని ఆత్మావేశంతో వచ్చినప్పుడు ఇతర సింహం కంటే బలవంతుడుగా ఉంటాడు. ఇతర మనుషుల కంటే కూడా శక్తిమంతుడిగా కనబడతాడు. ఇంకోటి కూడా చూస్తే 15వ అధ్యాయం 14, యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చి జనపనారవలేను, సంఖ్యలతో చేతిని విడిపోయాను, గాడిద ఎముకతో 1000 మందిని చంపుతాడు. అంటే ఆత్మావేశం వచ్చిన ఇతరుల కంటే శక్తిమంతుడిగా. అందుకే ఫిలిష్తీయులు ఆశ్చర్యపోతారు, ఎక్కడ అవుతుంది శక్తులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన బలం ఏంటని ఆయనలో ఉన్నది. తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈయనలో ఉన్న మంచి విషయము ఈ 16వ అధ్యాయం మనం చూస్తే 16:28 సంసోను పశ్చాత్తాపడి మొరపెడతాడు దేవునికి. పశ్చాత్తాపడే లక్షణం ఇది కూడా మంచిదే. పశ్చాత్తాపడడం మంచి లక్షణం. అంటే తప్పు చేసిన ఉదాహరణ దావీదు కానీ కొంతమంది బైబిల్ భక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ ఈయన పశ్చాత్తాపడి దయచేసి తగ్గించుకొని క్షమాపణతో కూడిన ప్రార్థన, మన పశ్చాత్తాప ప్రార్థన ఈ 16:28 కనపడుద్ది. అంటే తనలో పశ్చాత్తాపంతో అంటే చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని పశ్చాత్తాపడి అందుకంటే ప్రభా ఈసారి మాత్రం అంటాడు. కనుక అలాంటి లక్షణం. ఇంకా చూస్తే ఆయన ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేసినాడు, ఇశ్రాయేలుకు రక్షించిన వాడుగా ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయులు చంపబడుతూ ఉంటే అప్పుడు దాకా ఫిలిష్తీయులకి మగ్గిపోయిన బాధలో ఉన్న ఇశ్రాయేలుకు ఎప్పుడైతే ఫిలిష్తీయుల నుంచి విడుదల కలుగుతుందో ఇశ్రాయేలుకి ఇప్పుడు ఏం కలుగుతుంది తెలుసా, సంతోషం. అంటే ఇశ్రాయేలుకు రక్షణ మరియు ఇశ్రాయేలుకు ఏం కలుగుతుంది, సంతోషం. అంటే దేవుడు మొదటి కారణం ఫస్ట్ మంచి విషయాలు మొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దేవుడి మంచి విషయాలకు. రెండవది ఇక్కడ సంసోను కారణం. ఇక్కడ ఈ 4 అధ్యాయాల్లో ఈ ఇశ్రాయేల్ రక్షించబడడానికి కానీ ఇశ్రాయేల్ సంతోషం కలగడానికి కారణం. అంతేకాదు మన శత్రువు మనం బాగా ఇబ్బంది పెడుతున్నాం అనుకోండి, ఆ సమయంలో దేవుని దూత వచ్చి కనుక అదినలో దానియేలుకు సహాయం చేసినట్టు, కొంతమంది భక్తులకు సహాయం చేసినట్లుగా, గిద్యోను దగ్గరికి వచ్చినట్లుగా ఇలాగ సహాయం చేస్తే మనకు ఎప్పుడు అంటే దీనంతా విడుదల కలిగిందని సంతోషం కలిగింది మనకు ఆ పరిస్థితి నుంచి విడుదల కలిగినప్పుడు. అలాగే ఇశ్రాయేలుకు రక్షణ విడుదల కారకుడు. అసలు దేవుని ఉద్దేశమే ఇశ్రాయేలీలను రక్షించాలి కదా. దేవుడు అందుకు 13వ కథలకు ఏం చెప్పాడు, నేను ఇశ్రాయేల్ రక్షించడానికి ఇతని చేత ఇశ్రాయేల్ నేను రక్షించడానికి ఏర్పరచుకున్నాను కదా, ఉద్దేశించాడు దేవుడు ఇశ్రాయేల్ రక్షించడానికి ఒక రక్షకుడుగా. తర్వాత చూస్తే 20 సంవత్సరాలు జడ్జిగా న్యాయాధిపతిగా పరిపాలిస్తాడు. అంటే న్యాయాధిపతి అక్కడ మనం చూస్తాం 16వ అధ్యాయం మధ్య భాగంలో మనం చూస్తాం 15-20 కూడా ఉంది. అక్కడ ఇశ్రాయేలుకి 20 ఏళ్ళు న్యాయాధిపతి. 16వ అధ్యాయం లాస్ట్ వచ్చి 31 కూడా ఉంది. అతడు 20 సంవత్సరం ఇశ్రాయేలుకి అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 20 సంవత్సరాలు న్యాయాధిపతి. ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఏమిటి అంటే అతడు ప్రత్యేకించబడ్డము, దేవుని కొరకు
వరపుత్రుడుగా దైవికంగా, తర్వాత సమయంలో ఇశ్రాయేలుకు హాని చేయనివాడు, అలాగనే బలమును కలిగిన అందరికంటే కూడా ఒక ప్రత్యేకత, దేవుని చేత బలవంతుడిగా చేయబడినవాడు, ఆత్మావేశంతో ఇతరుల కంటే శక్తి కలిగినవాడు, పశ్చాత్తాపంతో మొరపెట్టినవాడు, ఇశ్రాయేలుకు రక్షణను సంతోషాన్ని కలుగు చేసినవాడు, ఇశ్రాయేలుకు ఒక న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు అలాగే. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న మంచి విషయాలు. కనుక ఈ సంవత్సరంలో మరి బలహీనతలు ఉన్నాయి, బలాలు ఉన్నాయి, అంటే మంచి విషయాలు ఉన్నాయి. కనుక మనం ఈ మంచి విషయాలు మనం తీసుకోవాలి, ఆ బలహీనతలు అంటే మనం వాటిని తొలగించి వేసుకోవాలి. కాబట్టి మంచి విషయాలకు ఈ మంచి విషయాలు మనం కూడా కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. కనుక మనం చూస్తే మనం చదువుకున్న భాగానికి వస్తే ఇక్కడ చూడండి, 15వ అధ్యాయము 18వ వచనం, 15-18 చదవండి. దప్పికొన్నందున ఇక్కడ మనం సంస్థ 2 ప్రార్థనలు, ఈ 2 ప్రార్థనలు చూద్దాం. మొదటి ప్రార్థన చూస్తే సంస్థ చేసిన మొదటి ప్రార్థన అంటే బైబిల్లో రాయబడింది, అంటే ఆయన వ్యక్తిగతంగా చేసి ఉండొచ్చు, కానీ బైబిల్లో రాయబడిన 2 సందర్భాలు కనబడుతున్నాయి. అతను మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టాడు. ఈ 10వ అధ్యాయంలో ఈయన మొరపెట్టిన సందర్భం మనం కనబడుతాం. ఈ మొరపెట్టిన సందర్భం ఏంటి ఇక్కడ? నిజంగా ఈయన మనం చూస్తే ఈయన తండ్రిగా మనం చూస్తే మనోహ చూస్తున్నాం, పట్టణం చూస్తే జొరియా పట్టణం, యెరూషలేముకి 15 మైళ్ళ దూరం జొరియా పట్టణం, గోత్రం చూస్తే దాను గోత్రం. ఈ సంవత్సరం 15వ అధ్యాయంలో ఇక్కడ ఎప్పుడైతే తనకు ఇవ్వాల్సిన భార్య వివాహం చేయవలసిన విషయంలో వివాహం చేయకుండా చేసిందని బట్టి మోసం చేసి తన మరో స్నేహితుడికి ఇచ్చడం వల్ల 15వ అధ్యాయంలో 8వ వచనం భాగంలో ఏం చేస్తాడంటే, అలాగ తనకి భార్యగా చేయవలసింది కాకుండా ఆ వ్యక్తి మరొక వ్యక్తితో వివాహం చేసడం వల్ల తను కోపగించుకుని ఏం చేస్తాడంటే, ఇది అవకాశం అని చెప్పేసి ఏం చేశాడంటే, ఆ వ్యక్తి ఏం చేశాడంటే పోయి 300 నక్కలు పట్టుకున్నాడంట. చూడండి, ఇప్పుడు సంస్థను 300 నక్కలు. కానీ ఇక్కడ ఈ 300 నక్కలు హిబ్రూ భాషలో చూస్తే అదేం తెలుస్తుందంటే, తొడేళ్ళ జాతికి సంబంధించిన వాటిలో అలాగా నక్కలు కూడా వినబడతాయి. అంటే కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది చూసారా, తొడేలు కొంచెం పెద్దగా ఉండదు, నక్కలు తొడేలు అంటే ఈ జాతికి సంబంధించిన వాటిగా. అదే సమయంలో ఈ నక్కలు ఏం చేస్తుంటే అవి సమూహాలుగా అడవుల్లో పరిస్థితులు తిరుగుతూ ఉంటాయి, కొన్ని గుహల్లో ఉంటాయి. నిజంగా సంవత్సరం 300 పట్టుకున్నారంటే మనం ఒక నక్కను పట్టుకోవడమే కష్టం. 300 నక్కలు ఎట్లా పట్టుకోవడం? దానికి ఏంటంటే అవి గుహల్లో గుంపులుగా ఉంటాయి. అంటే గొర్రెలు కనుక గుంపులుగా ఉంటాయి, గొర్రెలు 100, 1000 అంటే చాలా గుంపులుగా ఉంటాయి. అలాగే ఈ నక్కలన్నీ గుహల్లో గుంపులుగా ఉన్నప్పుడు ఈ గుహకి ఏం చేస్తాడంటే ఉచ్చులు పెట్టేసి అలాగే ఉన్నాడు. ఆ ఉచ్చులు పెట్టి లోపలికి వెనక్కి ఏంది ఒక దివిటి అగ్ని లాంటిది శబ్దం చేస్తే చేస్తే పడిపోతాయి. ఉచ్చులో పడిపోతే ఏంది, సింహాలని ఉచ్చులో పట్టుకుంటున్నారు, ఫుల్లే పట్టుకుంటున్నారు. అంత హాని కాదు, కుక్క కంటే కొంచెం పైన కదా, అంతే కదా నక్క. అయితే ఇప్పుడు ఈ ఉచ్చులో పడ్డప్పుడు ఏం చేస్తాయి, ఎన్నో పడుతుంటాయి ఉచ్చులో, ఎందుకంటే గుంపుగా ఉన్నాయి. ఆ ద్వారానికి ఉచ్చు పెట్టారు కాబట్టి అవన్నీ ఉచ్చులో పడిపోతాయి, గుంపులుగా పడిపోతాయి ఉచ్చులో. అప్పుడు అవన్నీ ఏం చేస్తుంటారు, పట్టుకొని ఇవన్నీ పట్టుకొని ఎన్ని నక్కలు పట్టుకున్నారు ఇక్కడ, 300 నక్కలు పట్టుకున్నాడు. అప్పుడు ఇలాగ 300 నక్కలు పట్టుకుని వాటి తోకలు కట్టి ఆ మధ్య 2 తోకల మధ్యలో దివిటీలు పెట్టి పంపించేస్తే అవి ఆ ఫిలిస్తీన్ల కళ్ళాల మీదకి, వరిసేల మీదకి, అంటే వాళ్ళు వేసే ధాన్య సేలు, వారి యొక్క ధాన్యం సేలకు వెళ్ళిపోయి వాటన్నిటిని కూడా కాల్ చేస్తున్నాడు. అవంతా కూడా నష్టం. ఆ పట్టణం ఆ ప్రాంతంలో ఒలివతో అక్కడ గోధుమ చేలు అవన్నీ కూడా కుప్పలని ఫిలిస్తీన్లు ఇవన్నీ కాల్చారు. సరే, ఇప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ పరిస్థితిని బట్టి ఇశ్రాయేలుకు వాళ్ళు హెచ్చరిక చేస్తారు, అతను అప్పగిస్తే సరే, లేకపోతే మీకు నష్టము, మీకు అపాయం ఉన్నప్పుడు అప్పుడు తాళ్ళు కట్టేసి ఈ సంసోన్ని అప్పగిస్తారు. ఈ సంసోన్ని ఫిలిస్తీన్ల దగ్గర తీసుకొస్తారు. అయితే ఈ ఫిలిస్తీన్ల దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ 15వ అధ్యాయంలో చూడండి ఇక్కడ, అప్పుడు లేహీకి వచ్చే వరకు అన్నాడు. ఆ ప్రాంతానికి వచ్చిన ఫిలిస్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులు కట్టబడిన తాళ్ళు, ఇశ్రాయేలు కట్టిన తాళ్ళని ఏమైపోయినాయి, అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అయినాయి. ఇప్పుడు సంఖ్యలు కూడా అతని చేతుల నుంచి ఏమైనట్టు అవి కూడా విడిపోయినాయి. అతను స్వతంత్రుడైపోయాడు, విడిగా ఏమీ లేని పరిస్థితి. అప్పుడు అతడు ఫిలిస్తీయుల దగ్గరికి రాగా వారందరూ శత్రువులు చాలా సమూహంగా వస్తుంటే అతను ఏం చేశాడంటే గాడిద, పచ్చి దవడ యొక్క ఎముకలు కలిగి, అంటే దవడ ఎముక ఉంటుంది కదా, దవడ ఎముక, వాటికి పశువులకి పొడుగాటు ఉంటుంది దవడ, మన గేదెలకు కానీ అలాగనే గాడలు. ఈ దవడ కనుక ఈ దవడ పొడుగాటి ఎముక తీసుకొని కనుగొని ఒక చేయితో పట్టుకొని 1000 మంది మనుషులను అక్కడ చంపుకొచ్చాయి. కనుక 1000 మందిని చంపిన తర్వాత అక్కడ ఏంటంటే ఆ ఎముకను తీసి ఆ చేతి నుండి పారవేస్తాడు.
ఆ చోటుకి రామత్లెహి అను పేరు. రామత్లెహి అంటే కింద దావాడకొండ అని అర్థం. ఈ రామత్లెహి అనే దానికి మరొక పేరు అక్కడ చూస్తాం. మరొక పేరు అక్కడ ఏంటంటే ఆ ప్రాంతంలో ఏమన్నా తెలుసా, 14వ వచనంలో అక్కడ లేహి చూడండి, అక్కడ 14వ వచనం అతను లేహికి వచ్చినప్పుడు, తర్వాత 19వ వచనం ఉంటుంది, దేవుడు లేహిలో ఉన్న ఒక ఈ లేహిలో ఎక్కడ ప్రాంతం ఇది, అక్కడ తను వారిని జయించిన ప్రాంతానికే ప్రాంతం. అంటే ఎక్కడైతే 1000 మందిని చంపాడో అక్కడే, ఎక్కడైతే సంసోను దప్పికొన్నాడో అదే ప్రాంతం. అదే ఆ ప్రాంతానికి ఏం పేరు అంటే ఏం పేరు అది, మాకు రామత్లెహి అన్నాడు. ఆ గాడిద ఎముక చంపిన దాన్ని బట్టి దానికి దవడ కొట్ట, ఇంకో పేరు అర్థం ఏంటంటే లేహి అనేది దవడ ఎముక అని అర్థం వస్తుంది. దవడ ఎముక అంటే లేహి అనే ప్రాంతం. అంటే దీన్ని మనం వేరే రామత్లెహిని ఈ పదాలు వేరు చేయండి. రామ ప్లస్ తే ఏత్తమును లేకి కలిపితే లేహి కదా, రామత్ ప్లస్ లేహి కదా. ఇప్పుడు లేహి అని అంటే ఇప్పుడు లేహి అనే పదం వచ్చింది కదా, అందుకే 19లో ఉంది కదా, దేవుడు లేహిలో ఉన్న ఒక స్థలం. అంటే ఇప్పుడు రామత్లెహి అనే ఆ ప్రాంతంలో దానికి రామత్లెహి అని లేదా లేహి అని కూడా పిలవచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే జరిగిన సందర్భం ఇది. ఈ లేహి ప్రాంతంలో దేవుడు చేసిన కార్యం అంటే ముందు తను చేసిన మొర అనగా ప్రార్థన చూపిస్తాను. ఇప్పుడు తను మొరపెట్టిన కారణం ఏంటంటే అప్పటికే 1000 మందిని చంపాడు, పెద్ద యుద్ధం జరిగినట్టు అక్కడ ఫిలిష్తీయులతో. ఆ యుద్ధం జరిగేసరికి చాలా సమయం జరిగింది కనుక ఇప్పుడు ఏమైంది, యుద్ధం చేసిన తర్వాత ఇప్పుడు తనకి ఏం కొన్నాడు, దప్పిక్కున్నాడు. ఈ దప్పిక్కున్నప్పుడు దాహం కొన్నప్పుడు మరి నీళ్ళు లేవు. ఎంత పరిస్థితి అంటే అక్కడ 19 మధ్యలో ఉంటుంది. ఎంత దప్పిక్కున్నా దాని కదా పదవి మనకు అర్థమవుతుంది. ప్రాణము తెప్పరిల్లి అంటే ప్రాణం తెప్పరిల్లి 18లో కూడా ఉంటుంది కదా, దప్పి చేత చచ్చి అంటే ఏ పరిస్థితికి వచ్చాడు సంసోను, ఇప్పుడు చనిపోయే పరిస్థితి. అంటే నీళ్ళు లేకపోతే ఏమవుతాడు, మనిషి చనిపోతాడు. ఆహారం లేకపోతే కొద్ది రోజులు ఉండొచ్చు, కానీ నీళ్ళు లేకపోతే గొంతు వెళ్ళిపోతే. ఒక ప్రాంతంలో వ్యక్తి పొరపాటు తాగి వెళ్ళిపోతే గుంటలో పడిపోయాడు. నైట్ ప్రాంతం ఎవరు చూడాల, తెల్లారు సరికల్లా ఆ వ్యక్తికి నీళ్లు దప్పికాయి, దాహం నీళ్ళు లేక ఆ గుంటలో వచ్చి బయటికి రాక నీరు దాహాతి చేయమైన మనుషుడు చనిపోయాడు. అంతేందుకు ఒకసారి పేపర్లో కూడా మనం చూస్తే బ్యాంకులో మేనేజర్గా చేసే వాళ్ళు కూడా గుప్త నిధుల కోసం అడవుల్లోకి వెళ్ళి జరిగిన విషయం పేపర్లో కూడా సార్. వారిలో వ్యక్తి భయంకరమైన చనిపోయే పరిస్థితికి వస్తాడు. ఒక వ్యక్తి అయితే చివరికి తన యూరిన్ తాగి తన అలా బ్రతికి బయటపడే పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అది ఎంత పరిస్థితి అంటే మరణానికి తీసుకుని పోతుంది. నీళ్ళు దప్పిక, ఆహారం లేకపోతే ఉండొచ్చు. కానీ అయితే ఇప్పుడు చనిపోయే పరిస్థితి 18వ వచనం ఉంది, 19లో కూడా. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితులు ఇప్పుడు ఏం చేశాడంటే అలాంటి దాహం తన ఆహారం అంటే తన ప్రాణం పోయే పరిస్థితుల్లో దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ఇప్పుడు దేనికోసం మొరపెట్టాడంటే తను మొరపెట్టిన దేనికోసం అక్కడ దప్పి తీర్చబడాలని మొరపెట్టాడు. అంటే నీటి కోసం మొరపెడుతూ వచ్చాడు. కనుక మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరస్థితి ఏమో దాహమునకు నీళ్ళు అడిగారు. యేసు ప్రభు 2 సందర్భాల్లో దాహం అన్నట్టు మనం చెప్తాం కదా. ఒకటి సమరస్థితి దగ్గర యోహాను 4, రెండవది 19వ అధ్యాయం యోహాను సువార్తలో సిలువ మీద ఉన్నప్పుడు కదా. సిలువ మీద ఉన్నప్పుడు నేను దప్పి కూర్చున్నాను అని 5వ మాట కలుగుతాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు అలాగే ఇక్కడ దప్పికును అంటే ఆయన దప్పిక ఏంటంటే ఆధ్యాత్మికమైన కదా, ఆత్మ సంబంధమైన ఆ స్త్రీని 4వ అధ్యాయంలో సమరస్త్రీ రక్షించే దప్పిక, 19వ అధ్యాయంలో చూస్తే మానవులందరూ కూడా రక్షించాలని ఆత్మ సంబంధమైన దప్పిక. కాబట్టి ఇక్కడ ఇలాంటి దప్పికున్న పరిస్థితి ఇలాగ దప్పికలో దేవునికి మొరపెట్టాడు ఈ సంసోను. కనుక మనం కూడా దైవికమైన విషయాల కొరకు దప్పిక కలిగి ఉంటాం. ఆ ఆత్మ సంబంధం దప్పిక మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు లాంటి దప్పిక, కానీ భక్తులు కలిగి ఉన్న ఆశ, ఇలాగ దప్పిక మనం కలిగి ఉన్నప్పుడు ఉదాహరణ మనం చూస్తే జార్జి ముల్లర్ గారు గొప్ప దైవజన. జార్జి ముల్లర్ గారు ఆయన జీవితంలో 200 సార్లు బైబిల్ చదివాడు. ఆయన ఒక వ్యక్తి 2 వ్యక్తుల కోసం 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 2 వ్యక్తులకు రక్షణ పొంద ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. మరి కొంతమంది కోసం 5 సంవత్సరాలు, కొంతమంది కోసం 2 సంవత్సరాలు, మరి కొంతమంది 6 నెలలు. అంటే కొంతమంది 6 నెలలకు రక్షించబడ్డారు, కొంతమంది 2 సంవత్సరాలు రక్షించబడ్డారు, కొంతమంది 5 సంవత్సరాలు రక్షించబడ్డారు. మరి ఇద్దరైతే వీళ్ళు మొండోళ్ళు ఎప్పుడు 60 సంవత్సరాలు రక్షించబడ్డారంట. అంటే అప్పుడు దాకా ఆయన జీవితంలో 34,000 ప్రార్థనలు జవాబులు పొందాడు. 34,000 ప్రార్థనలు జవాబులు పొందాయంటే దానికి ముందు ఆయన ఎన్ని వేల ప్రార్థనలు చేశాడు మనం చూడండి కదా. ఎన్ని వేల ప్రార్థనలు చేశాడు దైవజనుడు. అన్ని వేల ప్రార్థనల్లో
100 వచ్చాయని మనం చెప్పలేము కదా. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థనకి జవాబు రాలే. యేసు ప్రభు వారికి 100%లో 99 జవాబు వచ్చినాయి. యేసు ప్రభు వారికి 1% ప్రార్థన జవాబు రాలి. యేసు ప్రభు వారికి ఎక్కడ? సిలువ మీద గెచ్చబెడతాడు కదా. తండ్రి నీ చిత్తం అది గిన్నె కానీ తీసేసాడు తండ్రి. అంటే కాబట్టి యేసు ప్రభు వారికి ఆయన మహాదేవుడు. అయితే ఇప్పుడు జార్జిముడు ఆయన మనిషి, అయితే భక్తిపడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈయన జీవితం 34,000 ప్రార్థన జవాబు వచ్చాయంటే జవాబులు రాని ప్రార్థనకి ఎన్ని ఉంటాయి అంటే అప్పుడు ఎన్ని వేల ప్రార్థనలు మనం చూడండి కదా. అంటే మన జీవితంలో మనము కూడా ప్రార్థన చేసే ప్రార్థన అనేక విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. 34,000 సంగతులు అంటే మనం లెక్కేసుకుంటూ ఉంటే రకరకాల లెక్కేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఎన్నో రకాల ప్రార్థన మనం రక్షించబడ్డ కాంచి మనం చూస్తే మనం పుట్టిన కాంచి రక్షించబడ్డ దేవుని తెలుసుకున్న కాంచి మనం ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్ మనం వింటున్నాం కదా. ఇవన్నీ లెక్కేస్తుంటే 100,000 అవుతూ ఉంటాయి. సరే ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే ఈ సంసోను మొరపెడుతూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేసిన వాడు ఉన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబుకు మనకి భాగం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే చదవండి, ఈ సున్నతిలే పొందని వారి చేతులకు పడవలన దప్పిచేత చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోకి, అంటే దప్పిచేత బలహీనైపోతే ఏమవుతాడంటే తన చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకోటి రెండోది ఏం తెలుసా, శత్రువులు చిక్కిపోతాడు. అంటే బలహీనైపోతాడు, నీరసమైపోతుంది, తనలో జీవం పోయింది కదా. మంచినీరు లేకపోతే తనలో ఉన్న జీవం పోతుంది. స్పృహ కోల్పోతారు తప్పి, అందుకని నీళ్ళు తాపిస్తారు, మంచినీళ్ళు తాపుతారు. అంటే ఇప్పుడు శత్రువులు బలహీనైపోయి శత్రువులు చిక్కిపోయే పరిస్థితులకు వస్తాయి. అందుకొరకే ఇప్పుడు సంసోను ప్రార్థన చేసి దేవుని మొరపెట్టి వేడుకుంటున్నాడు అక్కడ. అందుకే 18వ వచనంలో పడవలనని అని వేడుకొనగా, మొరపెట్టి వేడుకొనగా అనే పదాలు ఈ ప్రార్థన చూపిస్తాను. ఇప్పుడు 19లో దేవుడు చేసిన కార్యం చదవండి. 19 దేవుడు లేహీలోనున్న గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరిను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికి. కనుక దేవుని వేడుకుంటే మొరపెడితే ప్రభువు చేసిన కార్యం కనపడుతుంది. ఏంటి ఆ కార్యం అంటే లేహీలో ఉన్న ఒక గోతిని దేవుడే చీల్చాడు. ఇది మనిషి చీల్చాల ఆ ప్రాంతంలో భాగాన్ని. మనిషి చీల్చాలంటే ఇప్పుడు నీళ్ళు దప్పిపోతున్నాయి. ఒక మనిషి నీటి భూమిని చేర్చాలంటే బాగా లోతుగా త్రవ్వాలంటే ఒకసారి దినాలు టైం పడుతుంది, లేదా కొన్ని గంటల టైం పడుతుంది. అప్పుడు దాకా బతుకుతాడా? చచ్చిపోయే ప్రాణం ఉన్నట్టుగా ఉంటే. కాబట్టి దేవుడే ఆ సమయంలో గోతిని చీల్చి, అది దేవుని కార్యం. కనుక అలాగ ప్రార్థించినప్పుడు దేవుడు ఆ గోతిని చీల్చి దాని నుండి నీళ్లు బయలుదేరడం. ఈ సందర్భాలు చాలా కనబడతాయి బైబిల్లో చూస్తే. ఇశ్రాయేలుకు ఎక్కడి నుంచి నీటిని తీసుకొచ్చారు? బండ నుంచి దేవుడు నీటిని తీసుకొచ్చాడు. బండ నుంచి తీసుకొచ్చాడు. ఒక సందర్భంలో 2వ రాజుల గ్రంథంలో ఒక సందర్భంలో చూస్తే అక్కడ ఏమీ లేకపోయారు కదా. ఏమీ లేకపోయినా గుంటలు తవ్వితే తెల్లారేసరికల్లా నీళ్ళు నింపడ్డాయి ఒక సందర్భంలో కదా. అలాగా దేవుడు అలాగా ఆది కాండాన్ని మనం చూస్తే చూస్తున్న దేవుడు ఎవరు అక్కడ? అబ్రహాం గారి దాసి అయిన శారా దాసి అయిన హాగరు తన కుమారుడు కొరకు కూడా అక్కడ తన కుమారుడైన ఇస్మాయిల్ కొరకే నీటిని అక్కడ కూడా చూపిస్తాడు. అంటే దేవుడు ఇశ్రాయేలును ప్రవాహాలుగా అరణ్యములో ఆయా సందర్భాలు దేవుడు వారి కొరకు రాజుల కాలంలో కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి కాలంలో కావచ్చు, ఇక్కడ అనేక సందర్భాలు దేవుడు వారి కొరకు నీటిని ప్రవాహాలుగా పంపుతూ అరణ్యములో వారికి ఏం చేశాడు? ఎడారుల్లో వారికి ఏం చేశాడు? నదులను ఎడారుల్లో, అంటే నీళ్ళు లేని ప్రాంతం ఎడారి అలాంటిది. ఇప్పుడు దేవుడు ఇక్కడ సంసోనుకి ఆ నీళ్లను ఇచ్చిన ద్వారా, కనుక ఈ నీళ్ళు మనకు వాక్యానికి సాదృశ్యం ఉన్నాయి. నీళ్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం ఉన్నాయి. దేవుడు మనకు ఆత్మీయ దప్పికి తీర్చడానికి సాదృశ్యం కనబడుతుంది. మనం తృప్తిపరచడానికి సాదృశ్యంగా ఉంది. కనుక మన అక్కర తీర్చడానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇలాగ సంసోను చేసిన ప్రార్థన మొర ఆ వేడుకొనడానికి దేవుడు ఇలాగా తను బ్రతికింపజేసినాడు, తను బలపరుచున్నాడు. బలహీనలు కాకుండా, శత్రువులకు చిక్కకుండా, ప్రాణం పోకుండా ఆ నీటిని దేవుడే ఆ గోతిని చీల్చి అనుగ్రహించినాడు. కనుక ఇప్పుడు ఇది ప్రార్థనకు కలిగిన ప్రతిఫలం. మనం కూడా దైవికమైన అలాంటి ఆత్మ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటాం. దేవునికి మనం మొరపెట్టాలి, ప్రభువా నీ ఆత్మ మాకు రక్షణాధారమైన బావులు నీళ్ళ నుండి చేదుకొనుట. కనుక మనము పరిశుద్ధాత్మనే నీరు, దేవుని వాక్యం అనే నీరు, ఆత్మీయ దప్పికి తెచ్చుకునే విషయాల కొరకు మనము దేవుని మనమే కాదు ఇతరుల కొరకు కూడా మనము మొరపెట్టవలసిన వారు, దప్పికి గురిన వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. వారి కొరకే మనం మొరపెట్టాలి, వారి కొరకే మనం ప్రార్థన చేయాలి.
కనుక వారు దప్పికతో ఉన్నారు, దప్పికతో డస్సి ఉన్నారు, దప్పికతో అలమటించుతున్నారంట. దప్పిక వారు నీరు లేక అలసిపోయిన వారు ఉంటున్నారు. కాబట్టి లోకంలో ఎంతోమంది సంస్థలు పరిస్థితులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అలాగే వారి కోసం మనము మన ఆత్మీయ స్థితి కొరకు, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల ఆత్మీయ మేలు కొరకే ప్రార్థన ఈ సందర్భం చూపిస్తాము. కనుక అలాగే దేవుడు ఇది ఒక కార్యం. రెండవ భాగం చూసి మనం ప్రార్థనకు వెళ్దాం. రెండవ సందర్భం చేసిన ప్రార్థన ఏంటంటే, ఈ 15వ అధ్యాయంలో ఇక్కడ అయిపోయిన తర్వాత 16వ అధ్యాయంలో ఆయన మరి ప్రాంతం గాజాకి వెళ్తాడు. వేష పరిస్థితి కలిగిపడింది. 16వ అధ్యాయం 5వ వచనంలో దెలీలా షోరేకు లోయలో, ఇది యెరూషలేముకి 13 మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతమే ఈ షోరేకు లోయ. ఈ లోయ ప్రాంతంలోనే ఆ ఇల్లు దెలీలా స్త్రీ ఇల్లు కనబడతాయి. అలాంటి ఆ దెలీలా అనే స్త్రీని మోహించి అక్కడ తను ఇవన్నీ మనం చూడం. కానీ అలాగా ఆమెకి విషయము రహస్యాన్ని తెలియపరుస్తాడు. రహస్యాన్ని పరిశోధించిన తర్వాత, ఈ శోధించే ముందు ఆమెకు దగ్గరికి సర్దారులు వస్తారు. ఎంతమంది సర్దారులు వచ్చారు అక్కడంటే, వారు ఫిలిస్తీన్ సర్దారులు 5 సర్దారులు వస్తారు. ఈమె దగ్గరకు వచ్చి 5 వచ్చి ఆమె దగ్గరకు వచ్చి అంటారు, అతన్ని బంధించిస్తే మాలో ప్రతివాడు 1100 వెండి నాణెములు నీకు ఇస్తాను. ఈ ఒప్పందం చేసుకున్నారు. దెలీలాతోటి ఒప్పందం చేసుకున్నవారు ఎవరు? వీళ్ళు ఫిలిస్తీ యొక్క సర్దారు, అంటే ఫిలిస్తీన్ శత్రువులు ఇశ్రాయేలు. అంటే శత్రువులు ఫిలిస్తీన్ సర్దారులు ఈ స్త్రీతో ఒప్పందం చేస్తారు. దెలీలా అనే స్త్రీ, ఈమె ఇశ్రాయేల్ కాదు దెలీలా. అయితే ఈమెతో ఎన్నంటే ఎన్ని వెండి నాణాలు? 1100 అంటే ఎన్ని? రైట్, 1100. 5 సర్దారులు, 5 11 మొత్తం ఎంత? 5500 వెండి నాణాలు. యేసు ప్రభువారు ఎన్ని వెండి నాణాలకి? 30 వెండి నాణాలు ఇసుకవుతుందా? యేసేపు ఎన్ని వెండి నాణాలకి? 20 తులములు వెండి. 20 తులములు వెండి యేసేపు, 30 వెండి నాణాలకి యేసు ప్రభుని ఇసుకలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని వెండి నాణాలు ఉన్నాయి? వీళ్ళు ఎందుకంటే అక్కడ యేసేపుని కొన్న వ్యక్తి కంటే అతడెవరు? ఒక అధికారి కదా ప్రాంతంలో. యేసేపు గైగుత్యుడు, మిద్యానిలో యేసేపు కొన్న 20 తులాలు అంటే కొద్దిగా. 30 వెండి నాణాలు అంటే అక్కడ ఎవరు? ప్రధాన యాజకులు, శాసనం. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు భౌతికంగా ఎవరు? వీళ్ళు సర్దారు. అంటే వీళ్ళు తగ్గట్టుగా వీళ్ళు సర్దారులు. అంటే దేశంలో ఆ ప్రాంతానికి వాళ్ళే రాజు, సర్దారులు వాళ్ళే. అందుకే వాళ్ళు ఎన్ని నాణాలు ఇస్తారంటే 5000. అంటే అంత నెంబర్ మనకు తర్వాత కనబడదేమో. అంటే 5500 వెండి నాణాలు కుదుర్చుకుంటారు. ఎవరిని అప్పగిస్తే? సంసోన్ని అప్పగిస్తే కదండి. సంసోన్ని అప్పగిస్తే నీకు 5500 వెండి నాణాలు ఇస్తా అన్నారు. అలా కుదుర్చుకొని ఆ తర్వాత శోధిస్తూ వచ్చినప్పుడు ఆయన చెప్తూ అలాగ తన రహస్యాన్ని, తన బల రహస్యాన్ని తను చెప్పుకుంటే పరిస్థితి చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు సంసోను జీవితంలో ఈ 16వ అధ్యాయం ప్రార్థన భాగం ఏంటంటే, అలా బలహీనైపోతాడు. ఆ స్త్రీ వాళ్ళకి అప్పగించేసింది, బలహీనైపోయాడు. తన కన్నులు మొట్టమొదటి తన కన్నులు ఊడబెట్టాడు. ఒక నాజీరు చేయబడ్డ వ్యక్తి కన్నులు ఊడదేయటం అంటే ఏంటంటే అది అవమానకరమైనది. అతని కన్నులు తీసి గుడ్డివాడు చేస్తే, గుడ్డివాడిని ఏం చేస్తారు? ఎగతాళిగా మాట్లాడతారు కదా, గుడ్డివాడు. అంటే ఆ నాజీరు చేయబడ్డ వ్యక్తిని చాలా అవమానకరంగా చేయబడిన పరిస్థితి. ఆ తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే, ఒక పశువులు ఏం చేస్తాడు? ఆ తిరగలు తిప్పాయి పశువులతో. ఇప్పుడు ఒక పశువులాగా ఆ తిరగలకి కట్టి ఏం చేస్తారు? ఆ తిరగలు తిప్పుతారు. తిరగలు విసురువాడుగా చేయబడాడు. ఆ తర్వాత దాగోను దేవతల గుడిలో తీసుకొచ్చారండి. అక్కడ ఆ గుడి కనబడి దాగోను యొక్క గుడి. ఇది ఫిలిస్తీన్లు పూజించే దేవత దాగోను ఒక గుడి అక్కడ చూస్తున్నాను. ఈ దేవత ఎవరంటే, ఇక్కడ ఫిలిస్తీన్లకు ఒక దేవత ఉంటుంది, బయలు దేవత కూడా ఉంటుంది కదా. ఫిలిస్తీన్ల బయలు దేవత పూజిస్తారు. బయలు దేవత యొక్క తండ్రి దాగోను. అంటే ఇప్పుడు ఫిలిస్తీన్ ఇప్పుడు దాగోను యొక్క గుడిని, ఆ గుడిలో ఉండి వారి గుడిని మనకి శత్రువులు మనకు ఎన్నోసార్లు మనం ఇబ్బంది పెట్టాడు, సంస్థను మనం బాధపరిచాడు. ఇప్పుడు మన దేవుడే మనకి శత్రువుని అప్పగించాడు అనుకుని వాళ్ళు సంతోషంతో జయధ్వనులు పలుకుతూ ఉంటే, అక్కడేమో శత్రువు జయధ్వనులు ఆ దాగోను గుడిలో ఫిలిస్తీన్లకు. కానీ సంస్థను అప్పగించబడి గుడ్డివాడైపోయి బందీగా చేయబడి ఇశ్రాయేలుకి ఎంత అవమానకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి అవమానకరంగా పరిస్థితులకు వెళ్ళిపోవడం కారణము సంసోను దెలీలా స్త్రీకి అప్పగించుకోవటం, దెలీలా మాట వినటం, తన పరిస్థితి చెప్పుకోవడం, తన అపవిత్రుడిగా చేయబడుతూ వచ్చాడు. అపవిత్రమైన కళేబరాలు ముట్టడము, విందులు, అలాగే దెలీలా పరిస్థితి, ఇవన్నీ కూడా సంసోను బలహీనుడు కావడానికి దేవుని ఆత్మ ఎడబాయడానికి కారణమవుతూ వస్తాయి. అయితే ఇక్కడ ఈ చివరిగా మనం చూస్తే ఇప్పుడు సంసోను ఏం చేస్తుంటే, ఒకరోజు నా దినమున ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఆ గుడి దగ్గరకు, ఆ దాగోను గుడి దగ్గర తీసుకొచ్చి
అతను ఆటలాడించాలి, పరిహాసం చేయాలని అందరూ చూస్తుంటే ఆ గుడి పైన ఒక స్టేర్ ఉంటుంది. ఆ పైన ప్రాంతంలో సర్దాలు అనేక అధికారులు ఉంటూ ఉంటారు. ఆ గుడి 2 స్తంభాలు ఉన్నాయి. మనం చూస్తే దాదాపు ఇది మనం చూస్తే 10 పై ఎక్కువ ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే 2 స్తంభాలు ఉన్నాయి. అది కూడా గుడి పైన దాగుని ఒక దేవాలయం గుడి. ఈ 2 స్తంభాలకు ఉంటే అక్కడ ఒక బంటుడు అంటాడు, ఈ గుడికి ఉన్న స్తంభాలు ఆధారంగా నాకు చూపించమంటాడు, నాకు తడి చూపించమంటే ఆ 2 ఈ బంధించబడిన వ్యక్తి 2 స్తంభాలకి తాను చూపించాడు. ఆ స్తంభం ఎడమవైపు చేతి స్తంభం, కుడివైపు చేతిని స్తంభం పట్టుకున్నాడు. స్తంభం పట్టుకుని అలా పట్టుకొని ఆ గుడి సర్దారుల పైనుండి ఎగతాళి చేస్తూ ఉన్న సమయంలో గుడి కప్పు మీద స్త్రీలు పురుషులు ఇంచుమించు 3000 మంది ఉన్నారు. ఇప్పుడు 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే చూడండి, యెహోవా ప్రభువా, చూడండి యెహోవా ప్రభువా 2 పదాలు వాడుతున్నాడు. యెహోవా ప్రభువా అంటే ఒకసారి చూడండి, మనకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ సందర్భం ఏం చేస్తారు సార్, బాగా ఇబ్బంది వచ్చిన, అయ్యా దేవుడా దేవుడా, ప్రభువా ప్రభువా యేసయ్య 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 అన్నట్లుగా, అంటే బాగా అట్లా తప్పేం కాదు, అట్లా పదం అంటే తప్పే కాదు. ఎందుకంటే దేవుని వేడుకోవడం మంచిదే, మనం బతిమలాడుకోవడం మంచిదే, పదం మంచిదే. దేవుని అలా వేడుకోవాలి, ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. కొంతమంది దయచేసి ప్రభు ప్రార్థన చేసి, కొంతమంది ప్రార్థన చేస్తుంది మంచిది, అంటే దేవుని వేడుకోవటం. కనుక ఇప్పుడు ఏం చేస్తుందంటే సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను, దయచేసి అనే పదం ఎందుకు అంటే రిక్వెస్ట్ తగ్గించుకున్నాడు. ఎందుకంటే అసలు జ్ఞాపకం చేసుకోవడానికి అర్హుడు కాదు. అంతకుముందు జీవితంలో అర్హుడే. దేవుడు గొప్ప ఉద్దేశం అతని ఎడల, దేవుని సంకల్పం చాలా గొప్పగా ఉన్నది అతని ఎడల. దేవుడు ఎంత ఉన్నత ఉద్దేశించాడు, ఇశ్రాయేలుకు రక్షకుడుగా, ఇశ్రాయేలును విడిపించేవాడు, ఫిలిష్తీయులను జయిస్తాడు, ఒక న్యాయాధిపతిగా, గొప్ప వ్యక్తిగా నేను మీకు ఇస్తున్నానని 13వ అధ్యాయంలో తల్లిదండ్రులకు చెప్పాడు. మన విషయంలో కూడా ప్రతి ఒక్కరి విషయం, దేవుని బిడ్డల విషయంలో మనకు దేవుడు ఏ ఉద్దేశంతో మనం రక్షించుకున్నాడో, ఎందుకు మనం పిలిచాడో, ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని మనం ఎరగాలి. జ్ఞాపకం చేసుకోండి, ఆ ఉద్దేశం మనం ఎరిగి ఆ ఉద్దేశం తగినట్టుగా మనం జీవించినప్పుడు దేవుడు మనం విడిచిపెట్టడు. దేవుడు మన ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు తన మహిమ తెచ్చుకుంటాడు. తన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం, ఇతరులకు కార్యాలు, మేలు ప్రభు జరిగిస్తాడు. అయితే ఆ ఉద్దేశం మర్చిపోయాడు కనుక సంసోను, దేవుని ఏర్పాటు ఉద్దేశం మర్చిపోయాడు కనుక అందుకే ఇప్పుడు దేవుడు విడిచిపెట్టిన పరిస్థితి. అందుకే ఇప్పుడు బతిమలాడి జ్ఞాపకం చేసుకుని అర్హుడిని కాదయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. దయచేసి అది తన పశ్చాత్తాపం చూపిస్తాను, తన పొరపాటు తను గ్రహించాడు. ఇక్కడ నా పరిస్థితి, నేను ఎక్కడైనా ప్రత్యేకించబడిన వాడిని, ఆదరించబడ్డవాడిని, ఒక దేవుని బిడ్డను, ఇశ్రాయేల్లో ఒక వ్యక్తిని, నేను ఇశ్రాయేలును. మరి ఈ పరిస్థితి నాకు ఇక్కడ వీళ్ళ మధ్య ఏంటి, వీళ్ళ గుడిలో ఏంటి చూడండి, ఎక్కడ అన్నిల మధ్య ఎగతాళిగా మాట్లాడుతూ పరిహసిస్తూ ఉంటే, ఆ గుడి దేవుని దగ్గర ఉండవలసిన, దేవుని ఆలయంలో ఉండవలసిన వ్యక్తి ఒక దాగోని గుడిలో, అన్య దేవత గుడిలో తీసుకురాబడి కట్టి బంధించబడి ఎంత భయంకరంగా అవహేళన చూడండి, ఒక ఇశ్రాయేలు కింద అవహేళనగా ఉందో. అయితే ఎలాగ జరుగుతున్నప్పుడు అందుకే పశ్చాత్తాపడి తన పరిస్థితి ఎరిగి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది పశ్చాత్తాపంతో మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం తప్పు చేసి మన పొరపాట్లు ఉంటాయో వాటిని దేవుని స్థలంలో మనం పశ్చాత్తాపడాలి. దైవిక లక్షణం, జ్ఞానం కలిగిన వారి లక్షణం, వివేక లక్షణం అది. ఆ తర్వాత ఏం చేసిందంటే, దేవా దయచేసి, మరలా పదం పడుతున్నా, దయచేసి ఈసారి మాత్రమే, ఈసారి అని ఎందుకు అన్నాడు? ఇంకా ఆయనకి తర్వాత లేదు, అవసరం లేదు, ఛాన్స్ కూడా లేదు, ఎందుకు చనిపోతున్నాడు కదా, ఇంకా అడిగే పని కూడా లేదు ఆయనకి, ఇంకా అడిగే అవకాశం లేదు ఇంకా. కాబట్టి లాస్ట్గా ప్రార్థన, ఇది సంసోను జీవితంలో మరణం కాబోయే ముందు కొన్ని సెకండ్ల, నిమిషాలలో చేసిన ప్రార్థన ఇది. కనుక ఇప్పుడు నేను మరణం కాబోతున్నాను కాబట్టి ప్రభు ఈసారి లాస్ట్ది, చివరిసారిగా నన్ను జ్ఞాపకం చేసి, చివరిసారిగా నాకు సహాయం చేయి, ఈసారి మాత్రమే చివరిసారిగా నన్ను ఏం చేయాలా, బలపరచు, చివరిగా నన్ను బలపరచు. ఎన్నోసార్లు దేవుడు బలపరిచాడు, ఇది లాస్ట్, చివరిగా బలపరచమని వేడుకుంటే ప్రభు క్షమించాడు. ప్రభు సంసోను కనికరించాడు. ఈ ప్రార్థనే 28వ వచనం లేకపోతే సంసోను హెబ్రీ పత్రిక 11 అధ్యాయానికి పేరు ఉండేది కాదేమో, విశ్వాస వీళ్ళు వచ్చేవాడు కాదేమో. కాబట్టి ఈ ప్రార్థనే తనకు జీవితం మార్పు చెందడానికి కారణం. తను ఆ పత్రికలో రాయబడ్డాడు, హెబ్రీ పత్రిక పౌలు అపోస్తలుడు రాస్తాడు, ఈ వ్యక్తి దేవుని రాజ్యాన్ని అర్హుడుగా విశ్వాసం జాబితాలో ఉంటాడు మనకు సంసోను. ఈ ప్రార్థనే కనుక అందుకే వ్యక్తిగతమైన పశ్చాత్తాప ప్రార్థన అనేది చాలా మేలు చేస్తుంది. ఆ ప్రార్థన కనుక దేవుని కార్యాలు అద్భుతాలు ఉంటాయి. కానీ ఈ ప్రార్థనే అర్హత లేని వ్యక్తిని అర్హునిగా చేసింది. కనుక విశ్వాస వీరుల పేర్లకు ఎక్కాడు, తను దేవుని రాజ్య సంబంధంగా చేయబడ్డాడు, క్షమించబడ్డాడు. ఉదాహరణకు కుడివైపు దొంగ చేసిన ప్రార్థనే కదా, పరదేశ అర్హుడు కాదు ఆ వ్యక్తి. కానీ అలాగే మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యంలో ఈసారి మాత్రం బలపరచము, నా 2 కన్నులు ఎంత పిలిస్తేను కదా దండించేది, పగ తీర్చుకుని యెహోవాకు మొరపెట్టి. ఇది మొరపెట్టడం అంటే సామాన్యంగా అడగట్లా, ఇంక చెప్పాలంటే 15 అధ్యాయాలు మొరపెట్టిన దానికంటే ఎక్కువగా మొరపెట్టాడు.
అంతకుముందు ఆయన మొరపెట్టినట్టు 14 అధ్యాయం కనబడదు, 13 అధ్యాయం కనబడదు, 15 అధ్యాయం మాత్రం కనబడుతుంది. ఎక్కడ? దప్పి చేత లేహిలో ప్రాణం పోయేటప్పుడు, నీళ్ళు దప్పి చేత అప్పుడు మొరపెట్టాడు. అంతకంటే ఎక్కువైన మొర ఇక్కడ మనం ఈ గుడిలో ఉన్నప్పుడు, దాగోని గుడిలో ఉన్నప్పుడు చనిపోయే ముందు మొరపెట్టాడు ఎక్కువగా. కొంతమంది చూడండి, చనిపోయేటప్పుడు వాళ్ళు ఎక్కువగా మొరపెడతారు. చనిపోయే సమయం చివరి సమయం కాబట్టి క్షణాల్లో ఇంక ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరణకరమైన తెలిసినప్పుడు చివరి క్షణాల్లో వాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు, ఎక్కువగా పశ్చాత్తాపం, ఎక్కువగా వాళ్ళు తమ పాపలన్నీ ఒప్పుకొని, ఎందుకంటే చివరి సమయం అదే. అయితే కొన్ని సందర్భాలు అందరికీ అనుమతించబడే సమయం అందరికి రాదు, కొన్ని సందర్భాలు కొంతమందికి వస్తుంది. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఆ సమయాన్ని దేవుడు అనుగ్రహించుకుంటాడు. ఆ సమయంలో చివరిగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు జ్ఞానంగా. ఇక్కడ సంవత్సరం క్షమాపణ వేడి పశ్చాత్తాపం, ఈసారి నన్ను బలపరచమని యెహోవాకు మొరపెట్టాడు. ఎంత మొరపెట్టుంటాడో అక్కడ మనం కొద్దిగా ఆలోచన చేస్తే, తనకున్న అవహేళనను బట్టి ఎంత మొరపెట్టుంటాడో, మరణం కాబోతున్నాడు ఇంకెంత మొరపెట్టాడో, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాని చెప్పేసి ఎంత మొరపెట్టుంటాడో. ఒకసారి ఆ పరిస్థితులకు మనం ఆలోచన చేస్తే ఆ ఎంత మొరపెట్టాడో మనకు అర్థమవుతుంది. ఆ పరిస్థితులు ఎంత ఉన్నాడు. కాబట్టి ఆడ మొరపెట్టి ఆ గుడికి ఆధారం 2 స్తంభాలు ఉన్నాయి. వాటిని కుడి చేతి ఎడమ చేతి ఏం చేశాడు? ఈ 2 చేతులు స్తంభాలు కట్టి ఉన్నాయి కదా, ఈ 2 చేతులు ఆ గుడి పట్టుకున్నాడు. 2 స్తంభాలు పట్టుకున్నాడు. ఏం చేశాడంటే ఒకేసారి ఇలాగా నేను ఫిలిష్తీయులము చనిపోదు కాక అని ఇట్లా బలవంతం కిందికి వంగిపోయాడు. ఇటు బలంగా ఉన్న వ్యక్తి బలవంతం కిందికి ఏంటంటే బలంతో పాటు తాను వంగు ముందు తను ముఖ్యంగా ఏం చేస్తాడు? స్తంభాలు ఏం చేస్తాడు? స్తంభాలు లాగుతూ వాటిని పడేస్తూ దాంతోపాటు ఆయన వంగుతూ వచ్చినప్పుడు ఆ స్తంభాలు పడిపోయినాయి, తాను చనిపోయాడు, ఫిలిష్తీయులు కూడా. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తను బ్రతికున్న కాలంలో చనిపోయిన శత్రువుల కంటే జీవితకాలం ఆ రోజు ఎక్కువ మంది శత్రువులు. బ్రతికున్న కాలంలో 1000 మంది కంటే ఎక్కువ చనిపోయాడు. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, 15,000 మంది, ఇంకా ఎంతమంది చనిపోయాడు చాలాసార్లు. అంటే ఇప్పుడు మన ప్రధాని చూస్తే కొన్ని వేల మందిని చనిపోయాడు. ఇక్కడ వేల మంది చనిపోయారు, శత్రువులు చనిపడ్డారు. అంటే మనం ఈ దినాల్లో మనుషులు చంపడం కాదు, కానీ ఈ దినాల్లో శరీర క్రియలను ఫిలిష్తీయుల లాంటి సంబంధాలు, ఫిలిష్తీయుల లాంటి లక్షణాలు, అపవాది లక్షణాలు, అపవాది దూతలు, శరీర క్రియలు మనం చంపుకోవాలి. భౌతిక ఆత్మ విరోధమైన వాటిని, పాప సంబంధమైన వాటిని చంపివేసుకోవాలి. కాబట్టి అలాగే శరీర ఇచ్చలు చంపుకోవాలి, శరీర క్రియలు, శరీర కార్యాలు చంపుకోవాలి, పాప సంబంధం మనం చంపుకోవాలి. అలాగా దేవుని ఉద్దేశం మనం ఆత్మీయంగా కొనసాగాలి. కాబట్టి చివరి ప్రార్థన దేవుడు ఆలకించాలి.